మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏకంగా ఆసుపత్రినే కబ్గా మార్చి పేకాట ఆడుతున్న మహిళలను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా పేకాట రాయిళ్లను అరెస్ట్ చేసే కేసులు చూసి ఉంటాం, కానీ ఇక్కడ పేకాట ఆడుతూ పట్టుబడిన వారంతా మహిళలే. సరస్వతి నగర్లోని నీలోఫర్ ఆసుపత్రి 4వ అంతస్తులో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే దాడి చేసి వారి వద్ద నుంచి 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. పట్టుబడిన మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలిపారు. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏకంగా ఆసుపత్రిలోనే ఈ పేకాట ఆడుతున్న మహిళలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది రాజేష్? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లాలో విచిత్ర కేసు నమోదైంది. నిజామాబాద్ పోలీసులు కొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 100 మంది పేకాట రాయులను అరెస్టు చేయగా తొలిసారి పేకాట రాణులను అరెస్ట్ చేశారు. పక్క సమాచారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెప్పిన వివరాలైతే నిన్న 1వ టౌన్ పరిధిలోని సరస్వతి నగర్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో 4వ అంతస్తులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు 1వ టౌన్ పోలీసులు బుధవారం అంటే నిన్న రాత్రి రైడ్ చేశారు. దీంతో అక్కడ గోదాదేవి ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న గుమ్మల సౌందర్య, ధర్మగడ్డ లత, కళావతి, రాచకొండ గంగలు పేకాట ఆడుతుండగా వీరిని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. వీరి నుంచి అంటే డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్నారని సమాచారంతో వారి నుంచి సుమారు 15,100 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. కమిషనర్ ఈ విషయంలో అంటే సీరియస్ చేస్తున్నట్టు పక్క సమాచారం మేరకే వీరిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. వీళ్ళంతా కూడా సుమారు ప్రముఖ వైద్యుల భార్యలని కూడా వరకు తెలుస్తుంది. దీంతో హాస్పిటల్ పైనే అంటే ఖలీల్వాడిలో నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతమైన ఖలీల్వాడిలో ఎంత హాస్పిటల్ ఏరియా ఉంటుంది. హాస్పిటల్ పైన సాయంత్రం సమయంలో వీళ్ళంతా కూడా పేకాట ఆడుతున్న సందర్భంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు నిన్న రాత్రి వీరిపై కేసు అయితే నమోదు చేశారు. పేకాట ఆడుతున్న సందర్భంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పైన 4వ అంతస్తులో పోలీసులు అక్కడికి చేరుకొని రైడ్ చేశారు. వీరిపై ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్నారు. వీరి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని 4 సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేస్తారు. ఈ విషయం అంతా కూడా అంటే మహిళలు పేకాట ఆడుతున్న పట్టుబడంతో ఒక్కసారిగా జిల్లాలో చర్చనీయాంశం అయితే మారింది. థ్యాంక్ యూ రాజేష్.